చేపలకి వెళ్ళాను ఫ్రెండ్స్. లైఫ్లో చేపలంటే విరక్తి పుట్టింది ఈరోజైతే. అదేంటో ఈ వీడియోలో చూసేయండి. చేపలు ఉన్నాయక్క పలానా చోట అని చెప్పారు పిల్లలు, అటు బయటకు వచ్చిన పిల్లోళ్ళు. సరే చూద్దాం కదా అన్నట్టు వ్యాపారం ముందెత్తేసి వచ్చాను. వాళ్ళు చెప్పింది అయితే 100% కరెక్ట్. వాళ్ళు చూసినప్పుడు ఉంటాయి. చూడండి ఎలా ఉన్నాయో చేపలు, ఎన్ని చచ్చి ఎలా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్. అబ్బో కుళ్ళిపోయినాయి, తెట్టెలు తెట్టెలు. పురుగులు అయితే జిబ్బ జిబ్బ జిబ్బని పెట్టేశాయి. ఇంకా దానిలో చూస్తేనే మేము క్లాత్ పెట్టుకొని తిరిగి చూడకుండా వచ్చాను నేను. గంప సంకలో పెట్టుకొని తిరిగి చూడకుండా బయటకు వచ్చాను. మనుషులైనా కూడా అంతేనేమో ఫ్రెండ్స్. బూడ్చుకోకుండా అలాగే వదిలేస్తే ఇలాగే పురుగులు పడిపోతాయేమో. వేసింటే గంపడు ఉండేటి, గంపడి చేపలు ఉండేటి. నిజంగానే వాళ్ళు చెప్పింది కరెక్టే. కాకపోతే మేము 2 రోజులు వాళ్ళు చెప్పాక ఈరోజు రెండో రోజు అనమాట. ఈరోజు దాకా ఉండేసరికి నీళ్ళు లేక చచ్చిపోయి పురుగులు పట్టిపోయాయి అనమాట. ఇంకా అవి చూసాక చేపలంటే విరక్తి పుట్టింది నాకైతే. విరక్తి పుట్టి ఇంకో పక్క ఏమన్నా ఉన్నాయేమో అని చెప్పి అంతా వెతుకుతూ వెతుకుతూ అక్కడల్లా చూశాను. కొన్నిసార్లు చూసాం కానీ చేపలు లేవు, అన్నీ డౌన్ అయ్యి కాబట్టి ఇక్కడికి వచ్చేసాయి. ఇంకా పైతనైతే అస్సలు లేవు నాకు తెలిసి. ఇంకా అక్కడ చూశాను కొన్ని పట్టుకుందామని. మా ఆయన మరీ చండగా ఉన్నాయి, మనకు వద్దురా బాబు అవి చూసాక ఇంకా చేపలు తినాలని ఇంట్రెస్టే పోయింది, వద్దు ఇంటికి పోదాం రా అని చెప్పి ఇంటికి అయితే వచ్చేసినాము. మా అత్త అయితే గంప నిండా పట్టుకొచ్చావు, బుట్ట నిండా పట్టుకొచ్చావు అమ్మ అని ఎగతాళి చేస్తుంది. ఉంటే తెద్దామని పోయాం, లేదు. కానీ ఏం చేద్దాం, పోయేటప్పుడు పోజులు కొట్టిపోయాను కదా ఫ్రెండ్స్. ఊరికి పోం కదా మనము, బడా ఎక్కువ. ఎవరు తింటారు నీ పప్పు రసం. చేపలు తీసుకొచ్చి చేపలు జొన్న రొట్టె చేసుకొని తింటా ఈరోజు అని చెప్పి మా అత్తయ్య చేసిన పప్పు వంకలు పెట్టిపోయాను. అందుకే మా అత్తయ్య పంచులు వేస్తుంది. ఇంకేం చేద్దాం, చేతులు కాళ్ళు శుభ్రంగా కడుక్కొని ఇంట్లోకి వెళ్తున్నా. ఏదో ఒకటి పొట్టలో వేయాలి కదా, టైం అయింది, ఆకలి వేస్తూ ఉందనమాట. వెళ్ళి చూస్తే చెప్పినట్టుగానే ఆమె చింతాకు పప్పు చేసుకొని శనగకాయలు పొడి కొట్టింది, అలాగే రసం కూడా పెట్టింది. మానంగా తిని ఇంటికాడ పడి ఉండకుండా ఎచ్చలదాని మాదిరి అనవసరంగా వెళ్ళి కాలు అమ్మటి తిరిగి కాలు నొప్పులు వచ్చాయి. ఇంకా సర్లే అని చెప్పి ఒక ముద్ద పెట్టుకొని తిందామని అన్నం అయితే వడ్డించుకుంటా. కానీ ఏ మాటకు ఆ మాటే ఫ్రెండ్స్. నాకు అవి చూసాక నాకు లైఫ్ మీద విరక్తి పుట్టింది ఫ్రెండ్స్. ఇదేంట్రా బాబు అలా అంత స్మెల్, అలాంటి వస్తువు మనం తింటేది అనిపించింది నాకైతే. చేపలు చూసి నిజంగా అబ్బా బాబాయ్ జీవితంలో తినకూడదురా ఈ చేపలు అనిపించింది. అంత వరస్ట్గా ఉన్నాయి నేను చూసినప్పుడైతే. ఇంకా తింటున్నా కూడా నాకు అదే గుర్తొస్తుంది. ఈరోజు అంతా మ్యాక్సిమం అలాగే ఉంటుందేమో, అనవసరంగా వెళ్ళాననిపిస్తుంది. మీకు ఎప్పుడైనా ఇలాంటివి చూసినప్పుడు ఆ తినే ఆహారం మీద విరక్తి పుట్టిన సందర్భం ఏదైనా ఉందా ఉంటే మాతో షేర్ చేసుకోండి. ఈరోజు మా భార్యాభర్తలకైతే ఆ చేపలు చూసాక నిజంగా చేపలు అంటే ఇంట్రెస్ట్ పోయింది ఫ్రెండ్స్. ఇవాడు మ్యాక్సిమం ఈ గుంతలో నీళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్. మాకైతే ఇంత గుంత నీళ్ళు చల్లి చేపలు పట్టుకునే ఓపిక లేక వచ్చేసాము. ఎవరికైనా ఓపిక ఉంటే తప్పకుండా ట్రై చేయండి, చేపలు అయితే మంచిగా ఉంటాయి. చూడండి ఇంకా మేమైతే ఈ చేపలు వద్దు, ఆ నీళ్ళు చల్లవద్దు, ఈ గొడవ అంతా వద్దురా బాబోయో ఈయన తిరుక్కొని వచ్చేసాను. ఇందాక వీడియోలో చెప్పడం మర్చిపోయాను కదా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఆ చేపలు అయితే పట్టుకోండి. ఓకేనా. ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ మంచి ఛానల్.